కొండా మాటలు బీజేపీ తూటాలు. మంత్రి కొండా సురేఖ మాటలు కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ రగడకు దారితీశాయి. ఆ నినాదాలు డబ్బులు రాల్చవన్న మంత్రి కమెంట్స్ కు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది కమలం పార్టీ. హిందూ సమాజానికి ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. మీటింగులు పెట్టి కేవలం జై శ్రీరామ్ అంటే పైనుండి పైసలు పడతాయా అంటూ కొండా సురేఖ ప్రశ్నించారు. కేవలం నినాదాలు చేయడం తప్ప తెలంగాణకు రావాల్సిన నిధులు పథకాల విషయంలో బీజేపీ నేతలు నోరు విప్పడం లేదని ఆరోపించారు. 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కేవలం నామమాత్రమే అని విమర్శించారు. బీజేపీ వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. కొండా సురేఖ కామెంట్స్ పై బీజేపీ ఫైర్ కొండా సురేఖ వ్యాఖ్యలను పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో లింకు పెట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శబరిమలలో స్వర్ణం చోరీతో విజయన్ సర్కార్ కి తెరపడిందన్నారు. గంగా ధర్మాన్ని గంధా ధర్మంగా చెప్పిన మమతా బెనర్జీ బెంగాల్లో ఓడిపోయారని విమర్శించారు. తిరుమల వివాదంతో జగన్ కి ఓటమి తప్పలేదని, హిందూ బొందు అంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఓటర్లు గట్టి సమాధానమిచ్చారని ట్వీట్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకునే పార్టీలకు ఓటర్లే బుద్ధి చెప్తారన్నారు. కొండా సురేఖపై తెలంగాణ బీజేపీ శాఖ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆమె దేవాదాయ శాఖ మంత్రి కాదు, దైవద్రోహ శాఖ మంత్రి అని ఆరోపించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ నాయకులు హిందువుల మనోభావాలపై విషం చిమ్ముతున్నారని విమర్శించింది. దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన సురేఖకు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని, హిందూ సమాజానికి ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీబీజేపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పూర్తిగా హిందూ దేవుళ్ళని అవమానించినటువంటి పార్టీ. గర్వంగా బీజేపీలో మేము రాముని వారసులమే, ఈ గడ్డ రాముని వారసత్వంతో వచ్చింది, జై శ్రీరామ్ అనే అంటాం, లేకపోతే జై సోనియా అంటే పైసలు వస్తాయా? ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముందు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జోరందుకుంటోంది. ఇందుకు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయనే చర్చ మొదలైంది.